వెల్కమ్ టు విల్చర్ ఎడిట్స్. ఈరోజు నేను ఫోటోషాప్లో పింపుల్స్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పబోతున్నాను. సో మేజర్ పింపుల్స్ కాదు, చిన్న చిన్న పింపుల్స్ అన్నమాట. సో మేజర్ పింపుల్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. సో అవి రిమూవ్ చేయాలంటే ఇంకొకటి వీడియోలో చూద్దాం. సో ఇది చిన్న చిన్న పింపుల్స్ అంతే. సో అలా రిమూవ్ చేయాలో ఫోటోషాప్లో చెప్పబోతున్నాను. సో ఏదో ఒక గూగుల్ ఇమేజ్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ని డూప్లికేట్ చేయండి 2 సార్లు. ఈ పైన ఉన్న ఇమేజ్ని హైడ్ చేయండి, కింద ఉన్న ఇమేజ్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫిల్టర్కి వెళ్ళండి, నాయిస్కి వెళ్ళండి, మీడియన్కి వెళ్ళండి. సో ఇక్కడ 18 పిక్సెల్స్ సెలెక్ట్ చేద్దాం. ఓకే క్లిక్ చేయండి. 18 పిక్సెల్స్. సో టైప్ చేయండి 18 పిక్సెల్స్. సో ఓకే. సో ఇప్పుడు సాలిడ్ కలర్, ఇక్కడ బి అని ఉంది కదా, బి సాలిడ్ కలర్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సాలిడ్ కలర్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే సో ఇది వస్తుంది అనమాట. సో కలర్ పిక్కర్ లాంటి సాలిడ్ కలర్ ఉంటుంది. సో ఇప్పుడు బి ఉంది కదా, బి 50% అనమాట. అంటే వైటు కాదు, బ్లాకు కాదు, సో గ్రే అనమాట, మధ్యలో ఉంటుంది. సో ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ రైట్ క్లిక్ చేయండి, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు బ్లెండింగ్ ఓవర్లే, ఇప్పుడు ఫిల్టర్కి వెళ్ళండి, మళ్ళీ నాయిస్, యాడ్ నాయిస్ 8%. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్కి వెళ్ళండి, బ్లర్కి వెళ్ళండి, గాసియం బ్లర్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు 1%, 1.5 అనమాట. అలాగే ఓకే సెలెక్ట్ చేశాను, ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏదైతే మనం హైడ్ చేసే ఇమేజ్ని దీన్ని క్లిక్ చేయండి, అన్హైడ్ చేయండి మళ్ళీ. సో ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్స్, వివిడ్ లైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు దీనికి ఒక ఫిల్టర్ యాడ్ చేద్దాం, ఫిల్టర్ అదర్ హై పాస్. ఓకే. సో ఎలాగ ఉంచండి దీన్ని, ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఉన్న ఇమేజ్, ఈ కంట్రోల్ కలర్ ఫిల్, హోల్డ్ కంట్రోల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఈ కింద ఉన్నది వాటిని, థర్డ్ వన్, సో మూడింటిని గ్రూప్ చేద్దాం, కంట్రోల్ జీ. సో కింద ఒక ఇమేజ్ ఉంది చూసారు, ఇది ఒరిజినల్ ఇమేజ్ అనమాట. అన్హైడ్ పైన గ్రూప్ ఏదైతే లేయర్ ఉందో హైడ్ చేస్తే ఇది ఒరిజినల్ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా ఈ ఒరిజినల్ ఇమేజ్ పైన మనం అప్లై చేయబోతున్నాం అనమాట. సో ఏదైతే మనం ఫిల్టర్స్ ఏదైతే యాడ్ చేసామో అది ఒరిజినల్ ఇమేజ్కి ఇప్పుడు అప్లై చేయబోతున్నాం. ఓకే. ఇక దీన్ని క్లిక్ చేయండి, చేశారు కదా గ్రూప్ని, లేయర్ని. ఇప్పుడు ఇక్కడ లేయర్ మాస్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు పైన దాన్ని మనం క్లిక్ చేసాం కదా. సో ఇప్పుడు బెండింగ్ ఆప్షన్స్, అక్కడ అండర్లైన్ లేయర్ ఉంది కదా, సో దీన్ని హోల్డ్ ఆల్ట్ క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసాం అనుకో, ఇక్కడ కూడా డ్రాగ్ చేద్దాం. ఓకే. సో ఇమేజ్ని బట్టి మనం డిపెండ్ ఉంటుంది అన్నమాట ఇది. సో చూసుకోండి అది. సో అన్ని ఇమేజ్ ఒకలా ఉండవు కదా, అందుకని. సో ఎలా ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ ఐ ఇన్వర్ట్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని పెయింట్ చేద్దాం బ్రష్తో అనమాట. అంటే ఆ ఫిల్టర్స్ అన్నీ ఒరిజినల్ ఇమేజ్ పైన సో అప్లై చేయడం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫ్లోని మనం చూసుకోండి, నేను చెప్పడం మర్చిపోయాను. సో ఫ్లోని 20% మాత్రమే పెట్టుకోండి. సో స్మూత్నెస్ అంతా 0%, సో ఒపాసిటీ 100%. ఇప్పుడు ఫ్లో 20% చూసుకోండి. సో ఇప్పుడు చూడండి, సో ఆ ఫిల్టర్స్ అన్నీ కూడా ఈ ఇమేజ్ పైన అప్లై చేస్తున్నాను. సో కొంచెం జూమ్ ఇన్ చేసి సో మనం అప్లై చేసాం అనుకోండి.